పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన ఒక వింత సంఘటన ఏంటో తెలుసా? పూరిలో నైవేద్యం పెట్టాక పూజారులు వాళ్ళ చేతుల్లో నీళ్లు పోసుకుని స్వామివారి ముఖాన్ని ఆ నీటిలో చూస్తారు. ఆ ముఖం కనిపిస్తేనే ఆ నైవేద్యం స్వీకరించినట్టు. కానీ 1990లో ఒక రోజు స్వామివారి ముఖం ఆ నీళ్లలో కనిపించలేదు. దాంతో భయపడిన పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్లి చెప్తారు. అప్పుడు ఆ రాజు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలు చేపిస్తాడు. కానీ ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం నీళ్లలో కనిపించదు. దాంతో స్వామివారు తిన్నంత వరకు నేను కూడా తినను అని ఆ రాజు ఆ గుడిలోనే కూర్చుని నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు తన కలలో ఆ జగన్నాథుడు ప్రత్యక్షమై, రాజా, పక్క వీధిలో వేదమాత అనే ముసలావిడ ఎంతో ప్రేమతో ఆవిడ నన్ను పిలిచింది కాబట్టి తన ఆహారం తినడానికి తన కుటీరం దగ్గరికి వెళ్ళాను. అంతేగాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు. కాబట్టి వెంటనే నాకు ఆహారం పెట్టండి అని అంటాడు. వెంటనే రాజు మేల్కొని ఆహారం స్వామివారికి పెట్టిస్తాడు. అప్పుడు స్వామివారు ఆహారాన్ని స్వీకరించి స్వామివారి ముఖం నీళ్లలో కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. అలాగే మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.